ఇంత చిన్న రోడ్లో అంత పెద్ద వెహికల్ వెళ్ళడానికి చాలా కష్టమైందనమాట. నాకైతే ఫుల్ కోపం వచ్చింది. హలో గైస్, థర్డ్ డే ఆఫ్ అవర్ ట్రిప్ స్టార్టెడ్ అనమాట. సో వీ స్టార్టెడ్ ఫ్రమ్ షిమ్లా టు మనాలి. ఈ రాళ్ళు చూసారా ఫుల్, వాటి గురించి చెప్తాను. సో ఇవన్నీ కొండల మీద నుంచి కొట్టుకొచ్చి ఒక్కొక్కసారి పెద్ద పెద్ద రాళ్ళు బ్రిడ్జికి కూడా తగులుతాయంట. నెక్స్ట్ ఇవేంటంటే కులు డ్యామ్, ప్యూర్ వాటర్. సో వాటర్ అయితే యాజ్ ఆఫ్ నో కొంచెం చిన్నగా వైట్ దారలాగా వస్తుంది అంతే, ఎక్కువైతే లేవు. సో వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ మనాలిలో చాలా టన్నల్స్ ఉన్నాయి. అవి కాకుండా సరిపోక ఇంకా టన్నల్స్ అవుతున్నారు. ఎందుకంటే కొండల మధ్యలోంచి మొత్తం తిరిగి వెళ్ళడం కాకుండా షార్ట్ కట్గా టన్నల్స్ మధ్యలో నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి టన్నల్స్ ఇంకా తవ్వుతున్నారనమాట. సో ఇవి చూస్తే రాక్ స్టోన్స్, మన వెహికల్ పక్క నుంచి ఇంకేదో కొంచెం వెళ్తే తగులుతాయి అన్నట్టు ఉన్నాయి ఇవన్నీ. సో చాలా షార్ప్గా ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. మనాలి మొత్తం ఆల్మోస్ట్ రాళ్ళు, ఈ రాక్ స్టోన్స్, మనాలి మొత్తం ఇవే ఉన్నాయి. అసలు ఎక్కడ చూసినా రాళ్ళు అయితే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, ఎక్కడి నుంచి కొట్టుకొని వస్తున్నాయి కొండల మీద నుంచి. సో ఈ జర్నీ అలా చేసుకుంటా మేమైతే మనాలి దాకా వచ్చేసాము. మీకు ఇంకో టనల్ చూపిస్తాను. యాక్చువల్గా చాలా టనల్స్ ఉన్నాయి, 6 టనల్స్ దాకా వచ్చాయి. సో ఒక టనల్ అయితే మీకు చూపించేస్తాను. వ్యూ అయితే భలే అనిపించింది మాకు, ఫుల్ లైట్స్ ఆన్ చేసి చాలా బాగా అనిపించింది. సేమ్ ఇలాగే చాలా టనల్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇలా కొన్ని టనల్స్కి అయితే సైడ్స్ చూసారు కదా, గోడలు అన్నీ కట్టేసి ఉన్నాయి. కొన్ని టనల్స్కి ఏమైందంటే గులగరలు ఉంటాయి కదా, అవి మొత్తం పెట్టేశారు, రాళ్ళు పెట్టేసి తాడులు కట్టారు బయటకు రాకుండా. సో నాకు ఆ టనల్ నుంచి వచ్చేటప్పుడు అయితే ఫుల్ భయం వేసింది అనమాట, ఇవి పడిపోతాయేమో అన్నట్టు. ఇవి చూసారా పక్కన తాడు ఉంది, సో గోడ కూడా లేదు పక్కన. సో చాలా భయం వేసింది అనమాట ఇలా టర్నింగ్స్ దిగేటప్పుడు, ఏంట్రా బాబు వీళ్ళు కనీసం గోడ కూడా కట్టలేదు అని. సో ఇక్కడైతే మేము ఆగాము స్టార్టింగ్లో రాఫ్టింగ్ బుకింగ్ ఆఫీస్ అని. సో మీరు ఎవరైనా రాఫ్టింగ్ చేయాలంటే ఇక్కడ చేసేసి ఇక్కడైతే ఫుడ్ తినేయచ్చు. సో రాఫ్టింగ్లో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. రాఫ్టింగ్ అయితే యాక్చువల్గా ఇవి ఫ్లోటింగ్ వాటర్, లైట్గానే, ఎక్కువ అప్ అండ్ డౌన్స్ లేవు. సో కిడ్స్ని కూడా తీసుకెళ్ళచ్చు, ప్రాబ్లం లేదు. యాక్చువల్గా నేను మానేద్దాం అనుకున్నా, కానీ తన్వి వెళ్తా అని అడిగితే తన్వి కోసం వెళ్ళాము. సో రిటర్న్ వచ్చాక అదే ప్లేస్లో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది, ఎందుకంటే ఫుల్ తడిచిపోయామన్నమాట మేము. ఆ తర్వాత అక్కడ స్నాక్స్ అయితే తినేసాము. యాక్చువల్గా పారాగ్లైడింగ్ కూడా ఉంది ఇక్కడైతే పారాగ్లైడింగ్ 4000 అంటే ఇక్కడ ఎక్కద్దు అస్సలు, అక్కడికి వెళ్ళాక ఎక్కండి. ఆ మనాలిలో చాలా బ్రాండ్ ఏముంది, లేస్ షేప్స్ క్రిస్ప్ అంట, ఏదో ఓపెన్ చేయండి. షేప్స్ క్రిస్ప్ ఓ అమ్మ ఒడియా. చూసారు కదా ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయో, కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ అయితే ఒక ఉలెన్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తానన్నారు, చూడాలి అక్కడ ఏముంటాయో ఏంటి అనేది. సో వచ్చేసాము ఉలెన్ ఫ్యాక్టరీకి అయితే. ఇది శ్రీరామ్ షాల్స్ అని ఉంది, ఇది మొత్తం వాళ్ళు నేసినవే అంట. ప్రైస్ స్టార్టింగ్ అయితే ఒక 300 అలా నుంచి చాలా హై లెవెల్ ప్రైజెస్ వరకు అన్నీ ఉన్నాయన్నమాట. A to Z ఏది కావాలన్నా కొనుక్కోవచ్చు. కిడ్స్ నుంచి ముసలి వాళ్ళ వరకు A to Z అన్నీ ఉన్నాయి. కొరియర్ కూడా చేస్తారంట. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో అలా మేమైతే యాక్చువల్గా మేము వీవింగ్ ఫ్యాక్టరీ అంటే ఎలా వీవ్ చేస్తారో అవన్నీ ఉంటాయి అనుకున్నాము. తీరా వెళ్ళాక మాకు అర్థమైంది ఏంటంటే ఈ ఫ్యాక్టరీ అని అయితే అర్థమైంది. మేమైతే తన్వికి జాకెట్ తీసుకున్నాము అంతే. సో అది తీసేసుకొని నెక్స్ట్ అయితే బయలుదేరిపోయాము. కానీ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, ప్రైస్ కూడా దానికి తగ్గట్టే ఉంది, క్వాలిటీకి తగ్గట్టే. సో నార్మల్ అయితే నార్మల్ ప్రైస్, కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటే ఎక్కువ ప్రైస్, కానీ ఫిక్స్డ్ ప్రైస్. అసలు కొంచెం కూడా బార్గెన్ ఆప్షన్ అయితే ఉండదు. ఇన్ కేస్ నెసెసిటీ మాకు చాలా స్ట్రాంగ్వి కావాలి జాకెట్స్ అలా అనుకునే వాళ్ళైతే తప్పకుండా తీసుకోవచ్చు. క్వాలిటీ పరంగా చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి, వెరైటీస్ ఉన్నాయి, అన్ని మోడల్స్ ఉన్నాయి. ఇది అయిపోగానే మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూసారా రోడ్డు మీద ఎక్కడో ఒక మంట వస్తుంది, ఏంటో మాకైతే అర్థం కాలేదు. సో అదేంటో అర్థం కాలేదు అసలు. చాలాసేపు అనుకున్నాము ఏంటో చెట్లు కాలిపోతున్నాయి అది ఇదని. ఆ తర్వాత మా రిసార్ట్కి వెళ్ళే వే చూడండి ఎంత చిన్నగా ఇచ్చాడో, నాకైతే ఫుల్ కోపం వచ్చింది. ఎవరైనా ఇలా బుక్ చేసుకునేటప్పుడు ఇన్ కేస్ ఫస్ట్ మీరు మాట్లాడుకోండి, ఊరికి లోపలగా వద్దు, మాకు ఊరి మధ్యలో రూమ్స్ కావాలి అని అయితే ముందే
మాట్లాడుకోండి. ఎందుకంటే షిమ్లాలో కూడా మాకు తీసుకెళ్ళి పైన ఇచ్చాడు. ఓకే, పైన అంటే ఫైన్, రోడ్ బాగానే ఉంది. ఇది చూసారు కదా, ఇంత చిన్న రోడ్లో వెహికల్ కూడా పట్టదు. చాలా కష్టంగా స్లోగా తీసుకెళ్లారనమాట. This is our hotel. Mountain. This is our hotel. మేమైతే లగేజ్ రూమ్లో పడేసి రూమ్స్ ఇవ్వగానే మనాలి మాల్ రోడ్కి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము. సో ఇదైతే మా హోటల్ ఓవర్వ్యూ అయితే చూపించేస్తాను, చూసేయండి. సో బాగుంది హోటల్, బట్ చాలా పైన ఇచ్చాడు. ఆ తర్వాత మేమైతే మాల్ రోడ్కి వెళ్ళిపోయాము. మాల్ రోడ్లో తన్వి బాగా ఏడ్చేసిందనమాట, చలి ఎక్కువగా ఉంది అది ఇదని చెప్పి. సో మా హస్బెండ్ వెళ్ళిపోయారు, ఆటో తీసుకొని వెళ్ళిపోయారు. సో మేమైతే కొంచెం చిన్నగా షాపింగ్ చేసుకొని డిన్నర్ టైంకి అయితే రూమ్కి వచ్చేసాము. సో కానీ చాలా రష్గా ఉందన్నమాట మనాలి మాల్ రోడ్ కూడా. కానీ ఇక్కడ కూడా ఎంత బార్గెన్ చేస్తే అంత అన్నట్టు మంచిగా కొన్ని చోట్లయితే ఫిక్స్డ్ ప్రైసెస్, కొన్ని చోట్లయితే బార్గెన్ చేస్తే మంచిగా ఇస్తున్నారు. దాట్స్ ఇట్ గైస్, వెయిట్ ఫర్ మనాలి వ్లాగ్. సో మా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.